నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, మనం ఈ మధ్యలో వెయిట్ ఎక్కువ అయిపోతున్నామని టెన్షన్ ఎందుకు అవుతున్నారు? టెన్షన్ అవసరం లేదు. నేను మీకెప్పుడు చెప్తూనే ఉంటాను. కష్టపడాలంతే. కష్టం అంటే కష్టం కూడా లేదు. యోగా చేసుకుంటే ఇంకా వందల వేల బెనిఫిట్స్. నా క్లాస్‌లో జాయిన్ అయినాక స్టూడెంట్స్ అందరూ ఊరికే అంటుంటారు. ఫస్ట్‌లో వెయిట్ లాస్ కోసం వచ్చాను. తర్వాత యోగా గొప్పతనం తెలుసుకున్నాము అని. ఫ్యాట్ లాస్ అనేది ప్రాసెస్‌లో ఆటోమేటికల్లీ అయిపోతూ ఉంటది. డైలీ మీ బాడీ మీద, మన బాడీ మీద మనం పెట్టే శ్రద్ధ ఏదైతే ఉందో, మన హెల్త్ చాలా చేస్తుంటది. ఫ్యాట్ లాస్ ప్రాసెస్. సో, దాని గురించి టెన్షన్ అవసరం లేదు. జస్ట్ ఒక గంట సేపు వారానికి 5 రోజులు, 4 రోజులు కంపల్సరీ చేసుకోండి. బావుంటది. ఎండలో వెళ్ళండి. కంప్లీట్ 4 గోడల మధ్యలోనే ఉండడం మర్చిపోతున్నారు ఎండని. సూర్యుడిని నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కనిపించే నారాయణుడు అని చెప్పానా? సో, మార్నింగ్ సన్‌రైజ్ అయినాక కాసేపు ఒక హాఫ్ ఎన్ అవర్ ఉండండి. ఈవినింగ్ కూడా ఉండండి. ఒక 1 హార్ వాకింగ్‌కెళ్ళడం వీలైతే 1 హార్ యోగా, ఇంకో 1 హార్ వేరే టైంలో పెట్టేసుకోండి వాకింగ్. కుదరకపోతే 15 మినిట్స్ మార్నింగ్, 15 మినిట్స్ ఈవినింగ్ అయినా చేసుకోండి. హాఫ్ ఎన్ అవర్ వచ్చేస్తది. ఇలాంటి చిన్న చేంజెస్ లైఫ్‌లో హ్యూజ్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో, దేని గురించి టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు అన్ని పండగలొచ్చేసాయి. మనం కొంచెం తినేస్తాం. కొంచెం లావెక్కగానే టెన్షన్ అవుతున్నారు. టెన్షన్ ఏం అవసరం లేదు. ఎంజాయ్ చేయండి. ఫెస్టివల్స్ అన్నప్పుడు అందరూ ఫ్యామిలీ గ్యాదరింగ్‌లో ఉంటాం కాబట్టి కొంచెం చూసుకొని తినండి. పాటిస్తున్నారు కాబట్టి మంచిగా ఉండండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఆసనాలన్నీ చేసుకోండి కంపల్సరీ. సో, ఇప్పుడు మీరు నీట్‌గా ఇలా నిల్చున్నారు కదా! నిల్చొని ఇలా 1, 2 స్ట్రెచ్ వస్తుంది చూసారా? 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా. ఇప్పుడు చేయగానే ఇదంతా ఏమైంది? మనకి చంకల కింద ఉన్న ఫ్యాట్‌కి, ఇక్కడున్న ఫ్యాట్‌కి కూడా బాగా వార్మప్ అయిపోతది. కాబట్టి మనం ఫుల్ బాడీ చేస్తుంటాం కాబట్టి ఈజీ అయిపోతది ఫ్యాట్ లాస్ అనేది. ఇప్పుడు స్లోలీ మొత్తం నీట్‌గా 1, 2, 3, 4 ఇలా నీట్‌గా స్ట్రెచ్ చేయండి. 5, 6 ఇలా స్ట్రెచ్ తీసుకొని ఇటు సైడ్ 7, 8 అలా ఒక 10-20 టైమ్స్ మినిమమ్ రిపీట్ చేసుకోండి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటది. ఇది కూడా ఒక 10-20 టైమ్స్ వస్తది. ఇదంతా ఫుల్ వార్మప్ అయిపోతది కాబట్టి మనకి ఈజీ ఉంటది. ఏది చేసుకున్నా సరే. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 స్లోలీ ఫార్వర్డ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూసారా ఎంత బాగుందో? మొత్తం ఫుల్ వార్మప్ అనిపించేస్తుందా? ఇప్పుడు ఇక్కడ వరకు కవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫుల్ బాడీ కూడా కవర్ చేసేద్దాం. వీరభద్రాసన్ నేర్పిస్తాను. వీరభద్రాసన్‌కు ఉన్న గొప్పతనం ఏంటి అంటే మనకి యూజువల్లీ వీరభద్రాసన్ కూడా ఒకప్పటి ఆసన. వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆసన. బ్యూటిఫుల్ స్టోరీ ఉంటది. మన శివుడు వీరభద్రాసన్ స్టోరీకి చాలా లింక్ ఉంటది. ఒకరోజు చెప్తాను అది కూడా. వీరభద్రాసన్ గొప్పతనం ఏంటంటే ఎంత మొండి పేరుకుపోయిన ఫ్యాట్ అయినా సరే మన థైస్ పార్ట్‌లో మనకి పొట్ట చుట్టూ బాగా తగ్గుతది అని. సో, కార్నర్ ఆఫ్ ది మ్యాట్‌లో నిల్చొని ఫస్ట్ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకోండి. మొత్తం బాడీ రిలాక్స్ అయిపోయినాక రైట్ లెగ్ తీసుకెళ్ళి బ్యాక్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక్కటి గమనించుకోండి. 2 లెగ్స్ మన ఫీట్ ఏదైతే ఉందో 1 స్ట్రెయిట్ లైన్‌లో ఉండాలి. సో, ఇది 90 degrees స్ట్రెయిట్ ఉంది చూసారా? ఇది 45 degrees ఇలా సైడ్‌కి ఉండనించేసేయండి. ఇప్పుడు టార్సో అంటారు దీన్ని. స్లోలీ సైడ్‌కి తిప్పేసేయండి. ఫస్ట్ డ్రిల్స్ నేర్పిస్తాను. ఈ డ్రిల్స్‌తో కూడా బాగా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇంటర్లాక్ చేసేసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. ఇలా 1 పైకి గ్రాయిన్ మనకి యాంకిల్ సైడ్ తీసుకెళ్ళండి. పుష్ గ్రాయిన్ టువర్డ్స్ యువర్ యాంకిల్ అనమాట. సో, మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతూ ఉంటుంది. స్ట్రెచ్ బాగా పడుతుంది. నీ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. బాగా ఎక్కువ పెయిన్ ఉంటే కంప్లీట్ అవాయిడ్ చేసేసేయండి. ఇలా 1 పైకి నీస్ మీద ఎలాంటి బర్డెన్ పడదు గుర్తుపెట్టుకోండి. 2, 3, 4, 5 ఇప్పుడు ఆసన చూపిస్తాను చూడండి. సేమ్ ఇదే పొజిషన్ ఉందా? ఈ లెగ్ కంప్లీట్ స్ట్రైట్ ఉంటుంది. స్లోగా స్టార్ట్ చేసుకోండి. 2 చేతులు పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్. వీరభద్రాసన్ 1 స్లోలీ పైకి. మళ్ళీ సేమ్ 2 లెగ్స్ ఫార్వర్డ్ తెచ్చేసుకొని ఫస్ట్ ఇలా ఒకసారి వార్మప్ చేసుకోండి. ఇలా త్రూ అవుట్. ఇవన్నీ కూడా ఫ్యాట్ లాస్‌కి బాగా హెల్ప్ చేస్తాయి. బాడీని యాక్టివ్ ఉంచుతుంది. డే అంతా కూడా టైర్డ్‌నెస్ బాగా పోతుంది మనకి. ఇలా ఇప్పుడు ఎక్కువసేపు
ఎక్సలెంట్. స్లోలీ మళ్ళీ కార్నర్ వెళ్ళిపోయి, ఇప్పుడు దాకా మనం రైట్ లెగ్ తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకోండి. మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు బిగినింగ్స్లో ఉన్నప్పుడు ఒక మార్క్ పెట్టేసుకోండి. అక్కడ ఒక చాక్ పీస్ తోటైనా సరే, ఒక లైన్ ఉంటే లైన్ మీద అయినా సరే, 2 కాళ్ళు ఒక స్ట్రైట్ లైన్లో ఉండేలాగా చూసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు రైట్ వచ్చేసి 90, లెఫ్ట్ వచ్చేసి 45. మొత్తం స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఇంటర్లాక్. స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ పైకి ఇన్, మళ్ళీ సేమ్ 3, 4, స్లో మూమెంట్స్ ఇలా 5. స్లోలీ పైకి వచ్చేసి 2 చేతులు పైకి పెట్టేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ చేసుకుంటూ వీరభద్రాసన్ 1. స్లోలీ మళ్ళీ పైకి, కంప్లీట్ రిలాక్స్. మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ తీసేసుకోండి ఇలా. రైట్, ఇప్పుడు ఒకసారి ఒక 5 times క్లాక్ వైజ్ స్లో మూమెంట్స్ ఇలా నీట్గా. రివర్స్ డైరెక్షన్. వెరీ గుడ్. నీట్గా మొత్తం స్ట్రెస్ అంతా బాడీలో నుంచి వెళ్ళిపోతే ఆటోమేటికల్లీ మైండ్ కూడా కామ్ ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. లాస్ట్కి ఇలా. నాకు అన్నిటికంటే చాలా ఇష్టమైన బ్రీతింగ్ టెక్నిక్ ఇది. వెంటనే నార్మలైజ్ చేసేస్తుంది బాడీని, బ్రెత్ని. సో అందుకని ఇంకా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మీకు చేసే అప్పుడు మధ్యలో ఎప్పుడు ఇబ్బంది అనిపించినా సేమ్ ప్రాసెస్ ఇలా. మీకు ఎప్పుడైనా స్ట్రెస్ బాగా అనిపించి ఆఫీస్ వర్క్లో, ఇంట్లో అయినా సరే బాగా స్ట్రెస్ అనిపిస్తే, ఇబ్బంది అనిపించినట్టు అనిపిస్తే, ఫస్ట్ ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి సేమ్ ఇదే ఓపెన్ ఎయిర్లో ఇలా ఒక 5 to 10 times మినిమం తీసుకోండి. చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను తొందరలోనే. ఇదే మంత్లో 2 batches 3 batches స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.